నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈ మాట విన్నాక మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో ఒక తండ్రి కొడుకును కొట్టాడు. సో తండ్రి నన్ను కొట్టాడని ఆ కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. లేదు కొడుకే నన్ను కొట్టాడని ఫాదర్ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇదేంటి శివ, కామెడీగా ఉంది. తండ్రి కొడుకును కొడితే ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. మీకు తెలీదు, ఆ ఫ్యామిలీనే మంచి ఫ్యామిలీ కాదు, మంచు ఫ్యామిలీ. మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా చాలా పేరు సంపాదించినటువంటి మంచు ఫ్యామిలీలో సో మోహన్ బాబు తర్వాత ఆ స్టార్డమ్ సంపాదించుకున్నటువంటి హీరో మంచు మనోజ్. సో మంచు విష్ణు, మంచు లక్ష్మి గారు ఎన్ని సినిమాలు చేసినా ఆ స్టార్డమ్ రాలేదు. సో ఓవరాల్ గా ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి రాబోతున్నటువంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే కన్నప్ప. సో ఈ సినిమాలో మంచు మనోజ్ తప్ప మిగతా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో ఉన్న విషయం మనకు తెలిసిందే. బట్ రీసెంట్ గా జరిగినటువంటి విషయం ఏంటంటే ఒంటి నిండా గాయాలతో మంచు మనోజ్ ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా తండ్రి నన్ను కొట్టాడు అని మోహన్ బాబు గారి మీదనే కంప్లైంట్ చేశారంట. సో పోలీస్ కేసుకి వెళ్ళి కంప్లైంట్ యాక్సెప్ట్ చేసి ఎఫ్ఐఆర్ రాస్తున్నటువంటి క్రమంలోనే మోహన్ బాబు గారు కూడా వచ్చి లేదు నా కొడుకు నన్ను కొట్టాడని చెప్పి కంప్లైంట్ రాశారు. సో ఓవరాల్ గా మంచు మనోజ్ ని మోహన్ బాబు గారు కొట్టారని అండ్ మంచు మనోజ్ తో పాటు మంచు మనోజ్ వైఫ్ ని కూడాను మోహన్ బాబు కొట్టారని చెప్పి మంచు మనోజ్ కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. అండ్ దాంతో పాటు ఒంటి నిండా గాయాలతో పోలీస్ స్టేషన్ కి రావటం వల్ల కంప్లైంట్ యాక్సెప్ట్ చేశారు. సో ఈ విధంగా రాస్తున్నటువంటి క్రమంలోనే మోహన్ బాబు గారు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చేసి నా మంచు మనోజ్ నా మీద దాడి చేశాడు, నా వాళ్ళ మీద కూడా దాడి చేశాడని చెప్పి మోహన్ బాబు గారు కంప్లైంట్ ఇచ్చారనమాట. సో అసలు ఓవరాల్ గా అసలు ఇంత గొడవ అసలు ఎందుకు జరిగిందా అని చూస్తే ప్రీవియస్ గానే ఆస్తి కోసం లేదా స్కూల్ విషయం సంబంధించి గొడవలు జరిగినట్టు మనకు తెలుసు. సో కొంతమంది పెద్ద మనుషులందరూ వచ్చి మొత్తం మీద ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో వీటినంతా సార్ట్ అవుట్ చేశారు. సో మళ్ళీ స్కూల్ కోసం లేదా ఆస్తుల కోసం ఈ గొడవ జరిగిందా అనేటటువంటి క్వశ్చన్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో ఓవరాల్ గా మంచి పేరున్నటువంటి మంచు ఫ్యామిలీకి ప్రెసెంట్ చాలా క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. సో నార్మల్ గా మంచు ఫ్యామిలీ అంటే మీమ్స్ కి ఒక మంచి స్టఫ్ అనమాట. సో మాట్లాడేటటువంటి మాటలే. సో ఇందులో మంచు మనోజ్ గురించి చాలా మందికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది, ఎందుకంటే సపరేట్ గా ఉంటారు. సాధారణంగానే మనకి ఎప్పటికే తెలుసు మంచు ఫ్యామిలీలో రెండో భార్య కొడుకే మంచు మనోజ్ అని. సో ఆయన సినిమా సెలక్షన్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అండ్ హార్డ్ వర్కర్ అన్న విషయం మనకి ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. సో ఓవరాల్ గా మంచు మనోజ్ అడిగినటువంటి ఆస్తి పరంగా లేదంటే చేసుకున్నటువంటి పెళ్లి పరంగా రెండో పెళ్లి కూడా చేస్తున్నారు కదా. సో ఈ క్రమంలోనే ఆయనలో గొడవలు జరిగాయని, సో ఆస్తి కోసం ఇంత గొడవ జరిగి మంచు మనోజ్ మీద దాడి చేశారని సో మంచు మనోజ్ కి సపోర్ట్ చేశారు అందరూ మాట్లాడుతున్నారు. సో పెద్ద ఫ్యామిలీలో ఏదైనా గొడవలు అంటే సార్ట్ అవుట్ చేసుకోవాలి, కానీ ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా కంప్లైంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మరికొంతమంది అయితే మాట్లాడుతున్నారనమాట. సో ఓవరాల్ గా తెలంగాణలో ఈ టాపిక్ హైలైట్ గా నడుస్తోంది. సో ఇవాడికి ఈ విషయం మీకు కానీ తెలుసుంటే మీ ఒపీనియన్ ఏంటి మంచు ఫ్యామిలీ మీద అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.